నమస్తే అండి. నా పేరు విజయలక్ష్మి అండి. నేను గత 12 ఇయర్స్గా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. మ్యాథ్స్ టీచర్ని, నేను హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ని. స్కూల్లో బాగా స్ట్రెస్ ఉంటుంది, పేరెంట్స్తో కానీ ప్రిన్సిపల్తో, పిల్లలతో అరవడం, వాళ్ళ కరెక్షన్స్, మార్క్స్, అదంతా చాలా స్ట్రెస్ ఉంటుంది నాకు. సో నార్మల్గా నాకు 2011లో మ్యారేజ్ అయింది. 2012లో బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పుడే నాకు థైరాయిడ్ వచ్చిందని, బీపీ అవన్నీ అటాక్ అయిందని తెలిసింది. అంటే అంతకుముందు నాకు అంటే బాబు పుట్టాక నేను ఒక 3-4 ఇయర్స్ వరకు కూడా చాలా లావు ఉండేదాన్ని, 75 kgs ఉండేదాన్ని. ఎంతకు తగ్గట్లేదు. అందరూ ఏమన్నారంటే సిజేరియన్ వల్ల అట్లా అయిందేమో, లావు ఉన్నావు అది అనుకున్నాను నేను. అలా తర్వాత మా అక్కలు అన్నారు, ఇంత లావు ఉంటుంది దానివల్ల కాదు, ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకో, నీకు థైరాయిడ్ వచ్చినట్టుంది అది అంటే చెక్ చేయించుకున్నాను. అప్పుడు తెలిసింది నాకు థైరాయిడ్ వచ్చిందని. అప్పుడు ఫస్ట్లో నేను 25 mg వాడేదాన్ని. తర్వాత 150 కూడా వాడానండి. అక్కడ దాకా కూడా వెళ్ళింది, కానీ తగ్గలేదు. ఇంకా పెరుగుతూనే వచ్చింది. అదొక ప్రాబ్లం. తర్వాత మళ్ళీ బీపీ కూడా నాకు ఎప్పుడు హై బీపీ ఉండేది. అది దానివల్ల కొంచెం నెగ్లిజేషన్ వల్ల మళ్ళీ నాకు షుగర్ కూడా అటాక్ అయింది. షుగర్ కూడా ఎక్కువనే, అంటే ఫస్ట్లో 150 నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత పెరిగి ఇప్పుడు రీసెంట్గా 350కి వచ్చింది. అట్లా అయింది, అంత పెరిగిందనమాట. మధ్యలో వచ్చేసి నాకు లాస్ట్ ఇయర్ ఫిస్టులా అయింది. ఫిస్టులా వచ్చేసి ఫస్ట్ నార్మల్ చిన్న మొటిమలా అవుతే నేనేమనుకున్నా అదేదో వేడికి అయిందేమో, తగ్గిపోతుంది అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది అది ఫిస్టులా అని. సడన్గా సివియర్గా అయిపోయింది. మధ్యలో నేను హోమియోపతి కూడా వాడాను. ఒక 1 month అట్లా తగ్గినట్టు అనిపించింది, మళ్ళీ ఎక్కువైపోయింది. ఇంకా అందరూ ఆయుర్వేదిక్ వాడడం అంటే భయం వేసింది మాకు. కొంతమంది ఏం చెప్పారంటే ఆయుర్వేదిక్ అంటే వేడి, అది మళ్ళీ నీకు పథ్యం పాటించేది ఉంటుంది, ప్రాబ్లమ్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది ఇది అంటే ఆ భయానికి నేను ఏం చేసాను, ఏమో నిజమేనేమో ఎందుకు వచ్చినా కూడా అని నార్మల్ అలోపతికి వెళ్తే వాళ్ళు చూసి ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలని చెప్పారు. చేయాలంటే మేము అనుకున్న ఇన్సూరెన్స్ ఉంది కదా, కవర్ అయిపోతుంది అని. కానీ అది కవర్ కాకుండా 1 lakh అమౌంట్ పే చేసి మళ్ళీ సర్జరీ చేసుకున్నాను. సర్జరీ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, చేసుకొని ఇంటికి వచ్చాక 1 month అసలు పడుకోవడం రాలే, కూర్చోవడం రాలే, అసలు నడవడం రాలే. ఎంత నరకంగా ఉండే అంటే నా లైఫ్లో నేను ఎప్పుడంత పెయిన్ అనుభవించలే, అంత బాధగా ఉండే. పోనీలే అయిపోయింది అనుకుంటే అది ఒకసారి సర్జరీ వస్తే మళ్ళీ రిపీట్ అవుతుందంట. సో మళ్ళీ ఒక 2 months అయ్యాక మళ్ళీ వచ్చినట్టు అనిపించింది. అమ్మో, నాకు ఇంకా భయం వేసింది, ఇదేంది మళ్ళీ మొన్ననే అయింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంత పెయిన్ భరించాలి, మళ్ళీ అంత ఖర్చు ఎట్లా అని ఆలోచిస్తుంటే నాకు అనుకోకుండా చిన్నగోపి సార్ క్లాస్ లింక్ రావడం, నేను జాయిన్ అవ్వడం, అది చూసి నాకు నచ్చి సార్ దగ్గరికి వెళ్ళి కలిసి మీట్ అయ్యి నేను మెడిసిన్ తీసుకోవడం జరిగింది. అయితే ఫిస్టుల కోసం నేను మెడిసిన్ వాడాను. సార్ కాంబినేషన్ మందులు ఇచ్చాడన్నమాట ఫిస్టుల కోసం. అది వాడితే వాటితో పాటు నాకు నా థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లం కూడా ఉండేది నాకు. మధ్యలో 2 years మొత్తం మందులు వాడాను దానికి కూడా. నాకు పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ వచ్చేది, ఎవ్రీ మంత్ రాకుండా 2 monthsకి 3 monthsకి అట్లా వచ్చేది. అట్లాంటిది నేను ఫిస్టులా కోసం, మెయిన్ నాకు ఎమర్జెన్సీ ఫిస్టులా కదా, దానికోసం మెడిసిన్ తీసుకున్నాను. దానికోసం తీసుకుంటే కాంబినేషన్ మందుల వల్ల అనుకోకుండా నాకు ఇవి కూడా తగ్గిపోయినాయి. బీపీను, పీసీఓడీను, థైరాయిడ్ ఇవి కూడా తగ్గిపోయినాయి. టెస్ట్ చేయించుకుంటే నాకు 3.5 అట్లా ఉండే, 3.5, 4 అట్లా అంతే వచ్చింది. మధ్యలో 3 months ముందు, 3 months తర్వాత వాళ్ళ మందులు వాడుతున్నప్పుడు చెక్ చేయించుకున్నాను. అసలు వండర్. అసలు నేను 10 yearsగా దాదాపుగా మెడిసిన్ వాడుతున్నా తగ్గలేదు. అలాంటిది సార్ మందులు ఒక 4 months, నేను జాయిన్ అయ్యి 4 months అవుతుంది. ఇందులో జస్ట్ 4 months కూడా కరెక్ట్గా వాడలే, నేను చెప్పాలంటే 2 monthsే వాడినా. ఆ 2 monthsకే నాకు ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఎవ్రీ మంత్ వస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయండి. థ్యాంక్ యూ సో మచ్ చెన్నగోపి సార్.